ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని సదా కరుణించి కాపాడుచున్న పరమపిత, నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది వందనాలు నాయన. జీవగల తండ్రి, ఆత్మీయ ప్రభువ, ఆలోచనకర్త, ఆదియం నీవే అంతము నీవే అన్నావు నాయన. అవును తండ్రి, పుట్టుక నుంచి మరణం వరకు ఏ ఒక్క పరిస్థితినైనా, ఏ ఒక్క సమయమైనా నిన్ను స్తుతించి ఆరాధించలేనిదే మేము జీవించలేము తండ్రి. అయ్యా, కష్టాల్లో, సుఖాల్లో, సంతోషంలో, ఆనందంలో, బాధలో, వేదనలో, ప్రతి దాంట్లో నీ నామం అతి మధురమైనది. అయ్యా, నీవు పలికినట్టు కీర్తన 105 అధ్యాయం 1 నుంచి 4 వచనం వరకు నీవు అంటున్నావు, ఓ నా సమస్త బిడ్డల్లారా, నేను చేసిన మేళ్లను పాట రూపంలో పాడండి, స్తుతించండి. స్తుతి, ఘనత, మహిమ, ఆరాధన ద్వారా నేను నిత్యము మీకు అందుబాటులో ఉంటానంటున్నావే. అవునైనా, ప్రత్యేకంగా 4వ వచనం అంటుంది, నువ్వు ఎప్పుడైతే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావో నన్ను స్తుతించు, నన్ను ఆరాధించు, నేను నీ మొరను ఆలకించి నీ అవసరం నేను తీరుస్తాను. స్తుతుల, ఘనత, మహిమ, ఆరాధనలో నేను నిత్యము నీతో జీవిస్తానని అంటున్నాను. అవును తండ్రి, ఆత్మదాహం వాల్యూమ్ 2లో నీవు జతపరిచిన ప్రతి పాటను, ప్రతి మాటను, ప్రతి స్వరమును ప్రభావ నీవు దీవించున్నావు. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. నీవు సమకూర్చిన బాణీలను, నీవు సమకూర్చిన ఈ పాటను ప్రతి ఒక్క వెరిగి నలిగిన హృదయం వైపు చేర్చండి. ప్రతి ఒక్క ఆనందకరమైన సమయంలో నీ స్తుతులు, ఘనత, మహిమలు ఈ ఆత్మదాహం వాల్యూమ్ 2 ద్వారా చేర్చాలి నాయన. ప్రతి క్రైస్తవ కుటుంబం, నేను క్రైస్తవుణ్ణి, నన్ను ఇక మీద డిస్టర్బ్ చేయరాదు, ఎలాగా నేను దేవాది దేవుని ఆరాధిస్తున్నానని గొంతెత్తి సాక్ష్యం పలికే విధంగా దీవించండి నాయన. అయా, నీవు పలుకుతున్నావు, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం నీవు అంటున్నావు, ఓ నా బిడ్డల్లారా, క్రైస్తవ బిడ్డల్ని విమర్శించకండి, క్రైస్తవ బిడ్డల్ని ప్రేమించండి. ఒకరిని ఒకరు ప్రేమించడానికే నేను నా ప్రాణాల సైతం నీ కొరకై విడిచి ఉన్నాను. నా ప్రేమను నా ప్రాణము ద్వారా మీకు అందించి ఉన్నాను. కావున ప్రేమించండి, విమర్శించవద్దు, ఒకరిని ఒకరు అవమానించుకోవద్దు. కలిసి కట్టుగా నా ప్రేమను ప్రజలకు పంచి ఈ లోకములో నా రాజ్యాన్ని స్థాపించుని అంటున్నాను. అవునైనా, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబాన్ని, ఈ పాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను, తనను, తన ఆత్మను, తన హృదయాన్ని, తన ఆలోచనను, తన శరీరాన్ని నేను నీకు అప్పచెప్తున్నాను నాయన. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 1, 2, 3 వచనం ప్రకారం ప్రతి క్రైస్తవ కుటుంబం ఉచ్చమైన క్రైస్తవుడిగా జీవించాలి, క్రైస్తవ ప్రేమతో జీవించాలి, క్రైస్తవ ఏకభవితో జీవించాలి, క్రైస్తవ కుటుంబముగా యేసుక్రీస్తుని సాక్ష్యంగా జీవించాలి. దాని గాను మమ్మల్ని దీవించి ఈ పాటలను ప్రతి హృదయంలోకి చేర్చి ప్రతి నాడకు పైన ఈ పాటను ఒక స్తుతిగంత మహిమగా మార్చుతామని విశ్వసిస్తూ, నమ్ముతూ నీ పరిశుద్ధ పాదాల చెంత మా ప్రార్థన అర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను భయపడను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనము.
నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా. నీ ప్రేమను నీ కృపను నీ కరుణను నీ సేవను ఇతుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఇతుల నిన్ను మరిచితినయ్యా. ఇచ్చావు ఈ జీవితము, మరిచాను నిన్ను నేను, ఇచ్చావు ఈ జీవితము, మరిచాను నిన్ను నేను, మార్గమై నీవు నిలిచావు
మార్గమై నీవు నిలిచావు, అయినా నీ సన్నిధిని విడిచాను. ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా. మేలులతో తృప్తిపరచితివి, లోకపు స్నేహం నే కోరితిని. ఎన్నో మేలులతో తృప్తిపరచితివి, లోకపు స్నేహం నే కోరితిని. రాతి మనస్సును కలిగితిని, రక్షణ నాకు వసగితివి. రాతి మనస్సును కలిగితిని, అయినా రక్షణ నాకు వసగితివి. ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా. నీ ప్రేమను, నీ కృపను, నీ కరుణను, నీ సేవను, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా యేసయ్యా, ఎటుల నిన్ను మరిచితినయ్యా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము.
మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. మనిషిని నమ్మి మోసపోయాను, మోసపు లోకంలో కూరుకుపోయాను. నీ కృపతో నన్ను మార్చుము యేసు, నీ కృపతో నన్ను మార్చుము యేసు. దేవాది దేవా అదే నాకు చాలు, దేవాది దేవా అది నాకు చాలు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. లోకం మారిన, స్థితిగతులు మారిన, నా మనసేనా నుండి మారిన. లోకం మారిన, స్థితిగతులు మారిన, నా మనసేనా నుండే మారిన. ఏమి మారిన నా యేసు మారలేదు, ఏమి మారిన నా యేసు మారలేదు. మారని యేసు ఇక నన్ను మార్చు, మారని యేసు ఇక నన్ను మార్చు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మారుతున్న ఈ లోకములో మారని దేవుడవు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. మనిషి అన్నవాడు మారిపోతాడు, మారని దేవుడు నీవే యేసు. 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 యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 1-2 వచనములు.
యేసువా నడిపింపుము నీ ప్రేమలో గొప్ప మనసున్న యేసువా నడిపింపుము నీ ప్రేమలో మరల నింపు నీ ప్రేమ కృపను నాలో నింపుము యేసువా మరల నింపు నీ ప్రేమ కృపను నాలో నింపుము యేసువా హల్లెలూయా 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 వేచియున్నది నా మనసు నీ కోసమే వేచియున్నది నా మనసు నీ కోసమే యావే తండ్రి ప్రేమను నీవు మా కోసం పంచితిరి యావే తండ్రి ప్రేమను నీవు మా కోసం పంచితిరి లోకమంతా యేసయ్య లేరని ప్రచారం చేస్తున్నారు నా మనసు నమ్ముచున్నది యేసయ్య ఉన్నారని నా మనసు నమ్ముచున్నది యేసయ్య ఉన్నారని వరగరావా యేసుదేవా వేచియున్నాము నీ కోసమే వరగరావా యేసుదేవా వేచియున్నాము నీ కోసమే హల్లెలూయా 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 హల్లెలూయా
అనుగ్రహించు. లోకమంతా నీ వాక్యం ప్రకటింపు యోగ్యత నాకు అనుగ్రహించు. నీ వాక్య వెలుగులో ఈ లోకాన్ని ఫలింప శక్తిని ఒసగుమయా. గొప్ప మనసున్న యేసువా నడిపింపుము నీ ప్రేమలో. గొప్ప మనసున్న యేసువా నడిపింపుము నీ ప్రేమలో. మరల నింపు నీ ప్రేమ కృపను నాలో నింపుము యేసువా. మరల నింపు నీ ప్రేమ కృపను నాలో నింపుము యేసువా. హల్లెలూయా 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 హల్లెలూయా. వేచియున్నది నా మనస్సు వేచియున్నది యేసు ప్రభువా నా మనస్సు వేచియున్నది నీ కోసమే. యేసు ప్రభువా నా మనస్సు వేచియున్నది నీ కోసమే. హల్లెలూయా 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 హల్లెలూయా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. లూకాసు వార్త 1వ అధ్యాయము 48 మరియు 49 వచనములు.
యెహోవా యందు భయభక్తులు కలవార్లారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 23 మరియు 24 వచనములు. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం. వంచలో పడి యేసుని మరచిపోకు, మరచి యేసు ఎక్కడున్నాడని నీవు వెదక మాకు. శారీరక వంచలో పడి యేసుని మరచిపోకు, మరచి యేసు ఎక్కడున్నాడని నీవు వెదక మాకు. అంతరాత్మతో నీవు ప్రార్థించి చూడు, నీ హృదయమనే చోటులో నిలిచి ఉన్నారు. అంతరాత్మతో నీవు ప్రార్థించి చూడు, నీ హృదయమనే చోటులో నిలిచి ఉన్నాడు, తానే కొలువై ఉన్నారు. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం. స్వరూపుడా ఓ ఆపద్బాంధవ, ఏ బంధము లేకున్నను నీ ప్రేమను పంచితివా. ప్రేమ స్వరూపుడా ఓ ఆపద్బాంధవ, ఏ బంధము లేకున్నను నీ ప్రేమను పంచితివా. మమ్ము కన్న తల్లి కన్న మించిన నీ ప్రేమ, ఏమిచ్చిన సరిపోదు నీ త్యాగ ప్రేమకు. మమ్ము కన్న తల్లి కన్న మించిన నీ ప్రేమ, ఏమిచ్చిన సరిపోదు నీ త్యాగ ప్రేమకు, నీ సిలువ ప్రేమకు. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, యేసయ్యను స్తుతించుటకు త్వరగా వెళ్ళేదం. పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం, పదండి వెళ్ళేదం.
పదండి వెళ్ళేదం, 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 పదండి వెళ్ళేదం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనము.
తల్లి మరియా గుణదల మాత తల్లి మరియా గుణదల మాత ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. 1 పేతురు 2వ అధ్యాయము 21 నుండి 24 వచనములు. క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు, విశ్వాసిని వేస్ట్ అనుకు. ఈ పాట పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మీ కొరకై రాయబడినది. ఈ పాట ఎవరిని విమర్శించడానికో ఎవరిని అవమానించడానికో కాదండి. క్రైస్తవ లోకములో, క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవ ప్రేమ తగ్గిపోతుంది, క్రైస్తవ విశ్వాసం కనుమరుగైపోతుంది. కాబట్టి క్రైస్తవుడు అంటే శక్తి గలవాడు, యేసుని అపారమైన ప్రేమను మూసే పాత్రముడు క్రైస్తవుడు. యేసుని మరణాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యేసుక్రీస్తుని చిట్ట చివరి నమ్మకమే క్రైస్తవుడు. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి మనల్ని ఈ లోకంలోకి పంపించి ఉన్నాడు. డిస్టర్బ్ చేయకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు, విశ్వాసిని వేస్ట్ అనకు సహోదరుడా, విశ్వాసిని వేస్ట్ అనకు. నువ్వు ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చేయకు, విశ్వాసిని వేస్ట్ అనకు సహోదరుడా, విశ్వాసిని వేస్ట్ అనకు.
దీవిస్తాడు. స్తుతి ఆరాధనే వాణ్ణి కారం, యేసుక్రీస్తే వాడికి ఆస్తి పస్తి. స్తుతి ఆరాధనే వాణ్ణి కారం, యేసుక్రీస్తే వాడికి ఆస్తి పస్తి. నువ్వు ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు సోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు. విశ్వాసిని వేస్ట్ అనకు సోదరుడా, విశ్వాసిని వేస్ట్ అనకు. ప్రార్థనలు ఆపాలని నీ ఆలోచన ముందు మానుకోరన్నా. క్రైస్తవ ప్రార్థనలు ఆపాలని నీ ఆలోచన ముందు మానుకోరన్నా. మోకరించి ప్రార్థించినా వెనుక తిరిగి పారిపోతావు. మోకరించి ప్రార్థించినా వెనుక తిరిగి పారిపోతావు. వాడు ఎవడి బిడ్డని నీవు తెలుసుకో ముందు, వాడు యేసయ్య వారసుడని గ్రహించుకోనుండు. ఎవరి బిడ్డని నీవు తెలుసుకో ముందు, వాడు యేసయ్య వారసుడని గ్రహించుకోనుండు. నువ్వు ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు. విశ్వాసిని వేస్ట్ అనకు సహోదరుడా, విశ్వాసిని వేస్ట్ అనకు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు. విశ్వాసిని వేస్ట్ అనకు సహోదరుడా, విశ్వాసిని వేస్ట్ అనకు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. ఎంత రెచ్చగొడితే వాడు అంత బలపడతాడు, ఎంత తొక్కి వేస్తే వాడు అంత పైకొస్తాడు. క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు సహోదరుడా, క్రైస్తవుని డిస్టర్బ్ చెయ్యకు. విశ్వాసిని వేస్ట్ అనకు సహోదరుడా, విశ్వాసిని వేస్ట్ అనకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము.
అలసి ఉన్నా రావా ఆత్మదేవా రావా ఆత్మదేవా నీ ఆత్మతో నన్ను రక్షించవా నీ ఆత్మతో నన్ను రక్షించవా అలసి సొలసిన నా ఆత్మమా వద్దకురా నా వద్దకురా అలసి సొలసిన నా ఆత్మమా వద్దకురా నా వద్దకురా నేను నీకు విశ్రాంతినిచ్చేదను నేను నీకు విశ్రాంతినిచ్చేదను యేసు నీ కోసం వేచి ఉన్నారు యేసు నీ కోసం వేచి ఉన్నారు అలసి సొలసిన నా ఆత్మమా వద్దకురా నా వద్దకురా అలసి సొలసిన నా ఆత్మమా వద్దకురా నా వద్దకురా 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 వద్దకురా प्रभु आप ही तुमको एक चिन्ह देगा। सुनो, एक कुमारी गर्भवती होगी और पुत्र जनेगी और उसका नाम इम्मानुएल रखेगी। यशायाह अध्याय 7 वचन 14।